నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ముగిసిన నామినేషన్ల ఘట్టం. రంగంలో 44 మంది అభ్యర్థులు. మంగళగిరిని నెంబర్ 1గా తీర్చిదిద్దుతా నారా లోకేష్ వాయిస్. మలేరియాపై అవగాహన. వివిధ ప్రదేశాల్లో ర్యాలీలు, సమావేశాలు. నంది వెలుగు క్రెడిట్ సొసైటీ మంగళగిరి శాఖను ప్రారంభించిన నిర్వాహకులు. నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ నెల 25వ తేదీ గురువారం నాటికి గడువు ముగియగా మొత్తం 44 మంది అభ్యర్థులు 76 నామినేషన్స్ దాఖలు చేశారని సమాచారం అందింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గడువు సమయం ముగియగా అధికారులు సమాచారాన్ని పై అధికారులకు పంపే పనిలో నిమగ్నమయ్యారు. నామినేషన్స్ వేసిన 44 మంది అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన శుక్రవారం నిర్వహిస్తారు. దీంతో ఎన్నికల్లో తొలి ఘట్టం ముగిసినట్లయింది. సీతానగరంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేష్ రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం లోకేష్ మాట్లాడారు. అసలు సీతానగరం డిసిప్లినే వేరు. అందరూ భలే నీట్గా కూర్చున్నారు, గొడవ లేకుండా కూర్చున్నారు. నాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు నాకు అంత తక్కువ ఓట్లు ఎట్లా పడింది అబ్బా ఇక్కడ అని. నేను తప్పు చేశాను గతంలో, అందుకే మీరు మన ఎన్నికల్లో మాకు గుణపాఠం చూపించారు. నేను ఓపెన్గా ఒప్పుకుంటా, నాకు మొహమాటాలు ఎప్పుడు ఉండవు తల్లి. అమ్మ 2019లో కరెక్ట్గా 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందు నుంచిన నేనేంటో మీకు అర్థం వల్ల మీ సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. ఎన్నికలు అయిపోయినాయి తల్లి. ఒక సామెత ఉంది తల్లి, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని. అది జరిగింది తల్లి. ఆనాడు వాళ్ళు నా పైన అనేక ఆరోపణలు చేశారు. నేనేంటో మీకు అర్థం అవ్వలేదు. 5350 ఓట్లతో ఓడిపోయానమ్మా. ఓడిపోయిన మొదటి రోజు నాకు బాధ కలిగింది తల్లి, బాధ ఉంటుంది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాకు కసిపించింది. ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరి ప్రజలకు నేను సేవ చేస్తా, మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకుంటానని మొదలుపెట్టా. అమ్మ ఓడిపోయిన మీ లోకేష్ 29 సంక్షేమ కార్యక్రమాలు మీకోసం పెట్టాడతారు. చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ బండ్లు ఏర్పాటు చేశాం తల్లి. నిరుపేద కుటుంబాలు తోపుడు బండ్లు కావాలంటే తోపుడు బండ్లు అందజేశాం తల్లి. మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తాం కాదు, ఉచితంగా కుట్టు మెషిన్ అందజేశాం తల్లి. ఆ ప్రోగ్రాం గురించి బ్రహ్మణికి చెప్తా వచ్చా. అవునా ఆహా నింది. వచ్చి చూసిన తర్వాత ఎంత బాగుంది ప్రోగ్రాము, ఇంకా ఏం చేయొచ్చు, నేనేం చేయొచ్చు అని బ్రహ్మణి అడుగుతాం మొదలుపెట్టిందని. ఇట్లా కుట్టు మెషిన్ కార్యక్రమం చేశాం. అమ్మ ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెట్టాం తల్లి. ఊర్లో ఎవరన్నా చనిపోతే మట్టి ఖర్చులకి డబ్బులు ఇచ్చాం తల్లి. అమ్మ ఆరోగ్యం బాగాలేకపోతే క్లినిక్ పెట్టాను తల్లి. ఉచితంగా చికిత్స కాదు, మందులు అందజేశాను తల్లి. ప్రభుత్వం క్లినిక్లో మందులు ఉంటే లేదో తెలియదు, కానీ మీ లోకేష్ క్లినిక్లో మటుకు మందులు ఉంటాం కావాలి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మంగళగిరి, తుళ్లూరులలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. రిపోర్ట్. మంగళగిరి ప్రభుత్వ హాస్పిటల్లో ప్రపంచ మలేరియా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు, మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీమన్నారాయణ, సూపర్వైజర్లు సాగర్, సైదులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం. అంటే మలేరియా అనేటటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ప్రజలకి వర్షాకాలం రాబోయే ముందు నివారించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి దాని ద్వారా ప్రజలకు కలిగేటటువంటి నష్టం ఏమిటి, వీటన్నిటి గురించి ప్రజల్లో అవగాహన కలిగించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 25వ తారీఖు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే యాక్సలరేటింగ్ ద ఫైట్ అగైనెస్ట్ మలేరియా ఫర్ ఏ మోర్ ఈక్విటబుల్ వరల్డ్.
వరల్డ్, అంటే ఆరోగ్యవంతమైనటువంటి సమాజము కొరకు మలేరియాకి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేద్దాం అనేటటువంటి ఈ నేపథ్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి పిలుపుతోటి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం అంతా కూడా కొనసాగించడం జరుగుతుంది. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మన పరిధిలో దోమల నివారణకు చర్యలకు కఠినంగా తీసుకోవాల్సిందిగా భావిస్తూ దీనికి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు నడిపి మనం ప్రతిరోజు ప్రజలకి ప్రతి వార్డుల వారీగా ప్రతి ఒక్కరికి పర్యవేక్షణ చేసి వారికి దోమల నివారణకు చేసుకోవడం. మలేరియా అన్నది ప్రధానంగా దోమల వల్ల వస్తుంది కనుక మీ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మురుగునీరు స్టాగ్నేటెడ్ వాటర్ ఉండకుండా చూసుకోవాలని, ఇంకా ఎవరికైనా జ్వరము, చలి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇలాంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్టయితే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా ఇదిలా ఉండగా పెదవడ్లపొడిలో పిహెచ్సి ఆధ్వర్యాన ప్రపంచ మలేరియా దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఎం రమేష్, ఆయుష్ డాక్టర్ రామానంద్, సూపర్వైజర్ పట్టెం లాజర్, ఎంపీహెచ్ఈఓ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా తుళ్లూరులో కూడా అవగాహన ర్యాలీ జరిగింది. ఈ మేరకు డాక్టర్ శివపార్వతి మాట్లాడారు. దోమకాటు ఎట్లా, దోమలు ఎలా మనకి బ్రీడింగ్ ప్లేసెస్ అంటే స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడన్నా ఏంటి మురికి నీళ్ళు అలా స్టాగ్నెంట్గా ఉన్న చోటల్లో వాటిలో బ్రీడింగ్ ప్లేసెస్ అనేది వాటి వల్ల వస్తాయి. సో అవి కనుక వచ్చి మన బాడీ అంటే మన వాటిలో ఉన్న పారాసైట్ అనేది వచ్చి మనల్ని వాటి నుంచి మన బ్లడ్లోకి అలా ఎంటర్ అయ్యి వాటి ద్వారా అది బ్రెయిన్కి కూడా దాని ఎరిథ్రోసైటిక్ స్టేజెస్ ఇవన్నీ కూడా జరిగి ఆ పారాసైట్ లైఫ్ సైకిల్ అనేది జరగడం వల్ల మనకి ఇది అనేది మలేరియా అనేది వ్యాప్తి చెందుతుంది. సో ఈ ఇయర్ ఈ థీమ్ ప్రకారం దోమకాట్ అనేది అరికట్టడానికి దోమతెరలు వాడడము, ప్రపంచం అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరూ దోమల బ్రీడింగ్ ప్లేసెస్ అనేది స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూసుకోవడము, దోమతెరలు వాడడము, అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఇంకా మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో గురువారం హెల్త్ సెంటర్ ఆధ్వర్యాన ప్రపంచ మలేరియా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష హెల్త్ సెంటర్కు వచ్చిన రోగులకు మలేరియా నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ జయలక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీకు తెలుసా, తాజాగా విడుదలైన 10th క్లాస్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన వారెవరు? సమాధానం: తాజాగా విడుదలైన 10th క్లాస్ ఫలితాల్లో నూజివీడుకు చెందిన వెంకట నాగసాయి మనస్వికి 600కు 599 మార్కులు వచ్చాయి. మంగళగిరిలో నూతనంగా నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ వ్యవస్థాపక చైర్మన్ టి లక్ష్మీ కోటేశ్వరరావు, పట్టణ ప్రముఖులు పోతినేని శ్రీనివాసరావు, నన్నపనేని నాగేశ్వరరావు, సంక బాలాజీ గుప్తా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నందివెలుగు కోఆపరేటివ్ మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ బ్రాంచ్ని మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి, ఈ బ్రాంచ్ని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారికి, ఇతర పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, థ్రిఫ్ట్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఇది 4వ బ్రాంచ్గా స్థాపించడం జరుగుతుంది. మంగళగిరిలో ఈరోజు ప్రారంభోత్సవం అయ్యింది. గుంటూరులో ఒక బ్రాంచి, విజయవాడలో ఒకటి ఉంది, నందివెలుగులో ఒకటి ఉంది. అంచెలంచెలుగా ఎదుగుతూ సామాన్య మానవుడికి చేరువ చేద్దామనే సర్వీసులను సేవ చేసుకునే విధంగా ఈ నందివెలుగు కోఆపరేటివ్ బ్యాంక్ అనేది వ్యవహరిస్తూ ఉన్నది, మంచి సర్వీస్ని ఇస్తూ ఉన్నది. అందులో భాగంగానే మంగళగిరిలో బ్రాంచ్ పెట్టడం అనేది చాలా అభినందనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేసి మంచి వడ్డీని కూడా మిగతా బ్యాంకులన్నిటికంటే కూడా మంచి వడ్డీని ఈ బ్యాంక్ ఇస్తుందని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఓకేనా?
అందరికీ నమస్కారం అండి. నా పేరు తోట లక్ష్మీ కోటేశ్వరరావు అండి. ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్గా ఉన్నాను. 2020లో నందివేలుగు అనేటువంటి మా గ్రామంలో తెనాలి మండలం అండి, తెనాలి పక్కనే ఉంటుంది. ఆ గ్రామంలో 2020లో స్థాపించి 2024 వచ్చేటప్పటికి ఇది మంగళగిరిలో 4వ బ్రాంచి స్టార్ట్ చేశాము. ఈ రోజున ఈ 4 సంవత్సరాల్లో 45 కోట్ల రూపాయలు డిపాజిట్స్, అదేవిధంగా లోన్స్ మొత్తం బుక్ వాల్యూతో కలిపి 80 కోట్ల రూపాయలతో బుక్ వాల్యూతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నాము. ఈ రోజు మంగళగిరిలో స్థాపించడానికి కారణం ఏంటంటే మిగతా సభ్యులందరూ కూడా మంగళగిరిలో మీరు స్థాపించి మంగళగిరిలో చాలా బాగుంటుందండి అని మంగళగిరి సభ్యులందరూ కూడా కోరటం వల్ల మంగళగిరిలో స్థాపించడం జరిగింది. ఈ సొసైటీలో డిపాజిట్స్తో పాటు అన్ని రకాల లోన్స్ ఇస్తామండి. గోల్డ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, అన్ని రకాల లోన్స్ ఇస్తాము. డిపాజిట్స్కి మేము దగ్గర 12% దాకా ఇస్తామండి, అంటే ₹1 వడ్డీ వస్తుంది. మార్ట్గేజ్ లోన్స్ ఏ లోన్స్ అయినా సరే ఇంచుమించు 18% దాకా తీసుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్. సొసైటీ అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. దీనివలన సన్నకారు, చిన్నకారు, ఉత్సాహకారి ఎంటర్ప్రైనర్స్ అందరికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. అలాగే కాకుండా డిపాజిట్స్ ఇవన్నీ కూడా ఆర్థిక లావాదేవీలకి కేంద్రంగా ఉండాలి. లక్ష్మీ కోటేశ్వరరావు గారికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ నాకే అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ నందివేలుగు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ 4వ బ్రాంచి మంగళగిరిలో ఓపెన్ చేసిన సందర్భంగా మరి చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారికి, సిబ్బందికి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ బ్యాంకు వల్ల 2020లో స్థాపించి మరి ఇప్పటికీ 80 కోట్ల బుక్ వాల్యూతో 4వ బ్రాంచ్ ఇట్లా ఉందంటే ఎంత నమ్మకంతో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదే కాకుండా మరి రైతులకు కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా సులభంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా లోన్లు దొరికే ఫెసిలిటీ ఈ బ్యాంక్ కల్పిస్తుంది. కాబట్టి మరి ఇంత ఆదరణ పొందుతుందని భావిస్తున్నాం. మరి ఇదే విధంగా ఈ నందివేలుగు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ త్వరలో మరిన్ని బ్రాంచీలతో ఎక్కువ మంది కస్టమర్లకి సేవ అందించాలని, మరింత ఎదుగుదలలో ఉండి ఎక్కువ మందికి సహాయం చేసే విధంగా ఉండాలని, అట్లాగే డిపాజిట్ చేసుకునే వాళ్ళకి ఆ నమ్మకం ఎక్కువ కలుగు చేస్తున్నారు. కాబట్టి ఎక్కువ డిపాజిట్దారులు ఇక్కడ డిపాజిట్ చేసుకుంటే మంచి ఇన్కమ్ కూడా పొందవచ్చు. ఈ విధంగా సహాయపడుతున్న మరి ఈ బ్యాంకు సిబ్బంది అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి లక్ష్మీ కోటేశ్వరరావు గారికి, వారి సిబ్బందికి ధన్యవాదములు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ అమరావతి జేఏసీ ఆధ్వర్యాన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కట్టా రాజేంద్ర, ఆకుల ఉమామహేశ్వరరావు, కళ్లం రాజశేఖర రెడ్డి, మేకా శ్రీధర్ రెడ్డి, స్వరాజ్యరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఎవరైతే అమరావతి రాజధాని నిలుపుతారో వారికే ఓటేయాలని చెప్పి అమరావతి రైతులందరం కూడా అమరావతి రాజధాని జేఏసీ సూచనల మేరకు తాడికొండ నియోజకవర్గం, ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి కోతవేటు దూరంలో ఉన్న తాడేపల్లి పట్టణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కనువిప్పు కలగాలని చెప్పి అక్కడ కోదండరామాలయం దగ్గర ప్రారంభించి ఆంజనేయ స్వామి గారి దగ్గర ప్రార్థనలు చేసి ఈ ప్రచారం కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రారంభించే ఇంటింటి ప్రచార భాగంగా ఈ యొక్క ఊళ్ళో అనుకూలంగా, తాడేపల్లి అనుకూలంగా ఉంటుందని ఆశపడుతున్నాము. ఈ న్యాయ పోరాటం, ధర్మ పోరాటంలో మన ధర్మమే గెలవాలి, న్యాయం గెలవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకాంక్షించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రచార భాగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములై ఈ యొక్క న్యాయ పోరాటానికి సహకరించాలని కోరుకుంటూ జై అమరావతి, బిల్డ్ అమరావతి. ఇది వాళ్ళు మనకు భూములు ఇచ్చింది మన రాజధాని కావాలని, మన రాజధాని డెవలప్ చేసుకుంటే మనకు పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఉంటుందనే ఆలోచనతో వాళ్ళు ఆ రోజు చేసిన త్యాగాలకు ప్రతిఫలంగా ఈరోజు నడి రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులను మనం తరిమి కొట్టి మనకు అనుకూలంగా చేసే నాయకులను మనం గెలిపించుకుని మనం జై అమరావతి అని అందరూ కూడా నినాదించే రోజు అభివృద్ధి చేసే
ఉండవల్లిలో ఇండియా కూటమి అసెంబ్లీ అభ్యర్థి జొన్నా శివశంకర్రావు, ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కార్పొరేషన్ పన్నులు విపరీతంగా పెంచేశారు. పన్నులు పెంచేశారు కానీ మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో పూర్తిగా విఫలమయ్యారు. మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ మేము ఇక్కడ కార్పొరేషన్ చేయొద్దు, ఉండవల్లి గ్రామ పంచాయతీని పంచాయతీగా ఉంచాలని చెప్పేసి గ్రామసభ తీర్మానం చేసినా బలవంతంగా దీనిని ఈ యొక్క గ్రామసభ తీర్మానాన్ని పక్కన పెట్టేసి కార్పొరేషన్ చేయడం చాలా శోచనీయం. ఆ కార్పొరేషన్లో పన్నుల భారాన్ని విపరీతంగా పెంచేశారు. అదేవిధంగా చెత్త పన్ను వేసేశారు. మేము చెప్తా ఉన్నాం, మేము కానీ అధికారులకు వస్తే ఇంటి పన్నుల భారాన్ని తగ్గిస్తామని చెప్పేసి చెత్త పన్ను ఎత్తేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, విద్యుత్ ఛార్జీల భారం పెరిగిపోతూ ఉంది. ట్రూ ఆఫ్ ఛార్జీల మీద, స్మార్ట్ మీటర్ల పేరు మీద విపరీతంగా ఛార్జీలు పెంచేసిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. మోడీ ఏది చెబితే ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, గత 2014-19లో కూడా కేంద్ర ప్రభుత్వ విధానాల మొత్తాన్ని కూడా ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మనం చూసాం. మేము ఇవాళ చెప్తా ఉన్నాం, ఇవాళ టీడీపీకి ఆ కూటమికి ఓట్లు వేసినా, వైసీపీకి ఓట్లు వేసినా, మోడీకి ఓట్లు వేసినా అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అలాగే ఇవాళ ఇండియా కూటమి రోజు రోజుకి కెరటంలా లేచి పడుతూ ముందుకి స్రవంతిలాగా సాగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఫలితాలు చూసినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయేటటువంటి పద్ధతుల్లో ఇండియా కూటమి అధికారాన్ని ఫామ్ చేసేటటువంటి వైపు దూసుకుపోతూ ఉంది. ఇవాళ ఉత్తరాదిలోనే సీట్లు తగ్గిపోయినాయి వాళ్ళకి, దక్షిణాదిలో వచ్చే సీట్ ఎక్కడా లేదు, ఒక్క సీటు కూడా లేదు. ఇక్కడ మన దౌర్భాగ్యులు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, వీళ్ళిద్దరు మాత్రం మేము ఎన్ని గెలిస్తే అన్ని నీకే అంటున్నారు. ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశంకి కానీ, అలాగే వైసీపీకి కానీ, బీజేపీకి కానీ, ఎన్డీఏ కూటమికి ఒక్క ఓటు వేయటానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈనాటి మంచి మాట, ఓటు, సత్యాగ్రహం ఈ రెండు ప్రజల చేతిలో ఆయుధాలు. గాంధీజీ. మంగళగిరి కుప్పరావు కాలనీలో ఓ వృద్ధ కుటుంబానికి విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యాన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధి స్వాతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గదిలో ఇద్దరు కూడా నివాసం ఉంటున్నారు. గోలి వీరయ్య గారికి 2 కళ్ళు నీటి కాసులు వచ్చి కనీసం అసలు కళ్ళు కొంచెం కూడా కనిపించట్లేదు. ఆయన్ను చూసుకుంటూ సుభద్ర గారు కూడా ఏ పని చేయలేని వైనం. ఏదైతే గవర్నమెంట్ వారు పెన్షన్ ఇస్తారో ఆ పెన్షన్తోనే మందులు తెచ్చుకోవడం కానీ, వంట సామాన్లు తెచ్చుకోవడం కానీ, దాంట్లోనే సర్దుకొని తినడానికి కూడా తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని వారికి దాతల సాయంతో 1 నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి తల్లిదండ్రులని తమ తల్లిదండ్రులకు భావించి మనం సంపాదించే దాంట్లో కొంచెమైనా సరే వీరి కోసం ఖర్చు చేస్తే చాలామందికి ఆకలి బాధలు ఉండవని, ప్రతి ఒక్కరికి మనం తోటి మనుషులుగా భరోసా ఇవ్వగలుగుతామని, చిన్న చిన్న స్వచ్ఛంద సంస్థల ద్వారా మాకులాగా ఎవరైనా సాయం చేసే వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇలాంటి వారిని కనుక్కొని ప్రతి ఒక్క తోటి మనిషికి సహాయం చేయాలని విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈనాడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూసుకున్నట్లయితే ఒంటరితనం అనేది చాలా పెద్ద నరకం. ఒంటరిగా ఉండి, ఒంటరిగా తిని, ఒంటరిగా పనుకుంటాం అనేది చాలా పెద్ద నరకం. అలాంటి సమయంలో మన దగ్గర సరుకులు లేకపోతే జీవనోపాధికి కావాల్సిన డబ్బులు కూడా లేకపోతే అది మరింత నరకం. కాబట్టి ఈ యొక్క సందర్భాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మా అమ్మగారికి ఉండటానికి అలాగే తినడానికి సహాయపడిన దాతలందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మరిన్ని అవకాశాలు మీరు ఒక విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ని సందర్శించి వేరే వ్యక్తుల ద్వారా అలాగే వేరే మనుషుల ద్వారా వచ్చిన ఫండ్స్ అన్నిటినీ ఇలాంటి పేద కుటుంబాలకి, పేద వ్యక్తుల కోసం ఖర్చు పెడుతూ మాకందరికీ సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. దుగ్గిరాలలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు దుగ్గిరాల సమాచారంలో. ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని గురువారం దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యులు మహమ్మద్ ఈజ్ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పారిశుద్ధ్యంతో పాటుగా పరిసరాలను పరిశుభ్రంగా తప్పకుండా పాటించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది వి పున్నారెడ్డి, జానమ్మ, కుమారి, ఎండి కాజా, జి శ్రీనివాసరావు, ఎస్ శ్రీనివాసరావు,
నటరాజ్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు అబ్దుల్ రెహమాన్ మాట్లాడారు. దోమలు మనల్ని కుట్టకుండా చూసుకోవాలి. ఒకవేళ కుట్టినా కానీ దానివల్ల వచ్చే రోగం ఏమైనా ఉంటే దగ్గరలోని ఆసుపత్రికి సందర్శించి వెంటనే దానికి సంబంధించిన తగు చికిత్స చేయించుకోవడం జరిగితే మంచిది. సో దోమలు కుట్టకుండా చేయాలంటే మనం ఏం చేయాలంటే మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇందులో భాగంగా మనం ఏంటంటే ఇంకుడు గుంతలు ఏమైనా ఉంటే పూడ్చుకోవడం కానీ, నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవడం కానీ, ఎక్కడైనా కానీ పూల కుండీల్లో కానీ, మొక్కల కుండీల్లో కానీ, కూలర్లో కానీ, పాత టైర్లలో కానీ నీళ్లు నిల్వ ఉంటే అక్కడ మనకి దోమలు పెరగడం జరుగుతుంది. సో ఆ దోమలు పెరిగి అవి మనకి దోమలు కుడితే కనుక మనకి ఈ మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇలాంటి కీటకజనిత రోగాలన్నీ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. సో అందుచేత అందరూ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచడమే చూడడం జరిగితే మంచిది. అలాగే ఈ దోమలు మనం కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సాయంత్రం అయ్యేసరికి కిటికీలు మూసేయడం కానీ, అందరూ దోమతెరలు వాడుకోవడం కానీ వీటన్నిటిని పాటిస్తే కనుక ఆ దోమలు మనకు కుట్టకుండా ఉంటాయి. ఒకవేళ ఇవన్నీ చేసిన జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒకవేళ దోమలు కుట్టి ఏమైనా జ్వరంగానే ఇట్లా రావడం జరిగితే కనుక వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వెళ్ళి దానికి సంబంధించిన చికిత్స తొందరగా చేయించుకుంటే అది రోగం ముదరకుండా ఉండకముందే దాన్ని చికిత్స ద్వారా నయం చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ గుర్తుంచుకొని అందరూ కూడా పరిసరాల పరిశుభ్రత పాటించి దోమల వల్ల వచ్చే రోగాల నుంచి దూరంగా ఉండాలని చెప్పి కోరడం జరుగుతుంది. దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని కళాశాల నందు గురువారం ఫేర్వెల్ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ చందు రామారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులకు శాలువాలతో సన్మానించి మెమొంటోలను అందజేశారు. తదుపరి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి చందు విజయలక్ష్మి, నీటిపారుదల శాఖ ఈఈ ఎన్వికే ప్రసాద్, ఏఈఈ కె ఉషారాణి, కళాశాల ప్రిన్సిపల్స్ బి జీవన్ కుమార్, టి రాఘవేంద్ర విష్ణు, ఏ రామారావు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు చర్మగీతం పాడాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. మంగళగిరి సిపిఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్ని తిరుపతయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, జాలాది జాన్బాబు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మోసపు ప్రకటనల బండారం తొలి దశ పోలింగ్లో అది నీటి మీద బుడగని తేలిపోయింది. 370 నుండి 400 స్థానాలు బీజేపీ ఎన్డీఏ కూటమి గెలుస్తుందనేది కల్లా. ఒక్క ఆంధ్రప్రదేశ్ పట్టిన దుర్గతి వేరు. ఇక్కడ ప్రధానమైనటువంటి వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీకి లొంగి ఉన్నాయి. ఇటీవల మంత్రి అంబటి రాంబాబు మేము గెలిచే 25 పార్లమెంటు సీట్లని మోడీ గారి పాదాల దగ్గర పెడతాం, ఎన్డీఏ కూటమికే పూర్తి మద్దతు ఇస్తాం, అది మా లక్ష్యం, ఇది కుండ పగలగొట్టినట్టు నేను చెబుతున్నా. ఉండవల్లి నుండి టీడీపీ ప్రచార యాత్ర రెండో విడతగా గురువారం ప్రారంభించారు. రిపోర్ట్. మంగళగిరి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారా లోకేష్ని, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుతూ గురువారం ఉండవల్లి టీడీపీ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, తాడేపల్లి మండల రూరల్ పార్టీల అధ్యక్షులు అమరా సుబ్బారావు, సామల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు, టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు దొప్పలపూడి జ్యోతి బసు, ఉండవల్లి గ్రామ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరం పాల్గొని ఆయనకి అత్యధిక మెజార్టీ
ఆ ఉమ్మడి అభ్యర్థులు ఇద్దరికీ కూడా అత్యధిక మెజారిటీ వచ్చేదాకా మేము జనసేన టీడీపీ కలిసికట్టుగా పనిచేసి ఆయనకి అత్యధిక మెజారిటీ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రజల దగ్గర నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇసికిపోయి ఉన్నారు. మేము కంపల్సరీగా ఈసారి కూటమికి ఓట్లేస్తామని ప్రజలు తెలియజేస్తున్నారు. మాకు దీంట్లో భాగంగా మేము కూడా జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఉమ్మడి అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తానికి మా వంతు సహకారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి. జై జనసేన, జై టీడీపీ. కృష్ణా నదీ జలాలు మనకు పక్కనే ఉన్నా సరే తాగునీటి సమస్య ఉన్న కొన్ని ప్రాంతాలకి కృష్ణా నది నుంచి పైప్ లైన్ వేయడం, వాటికి తాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపిస్తారని చెప్పి మేనిఫెస్టోలో 28 అంశాలతో పాటు కూడిన మేనిఫెస్టో ఇంటింటికి తిరిగి, అలాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలు కూటమిగా ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 6 ఏదైతే ఉందో వాళ్ళకి ఏ పథకాలు వస్తాయి, వాలంటీర్ వ్యవస్థ ఎలా కొనసాగుతుంది, ఎన్ని బెనిఫిట్స్ అంటే గత ప్రభుత్వ సంక్షేమం కంటే వచ్చే కూటమి ప్రభుత్వానికి సంక్షేమం ఎన్ని పథకాలు వస్తాయి అనేది ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే జన సైనికులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నియోజకవర్గంలో మరి ఈ తాడేపల్లి మండలంలో కూడా నారా లోకేష్ గారికి, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తాయి. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికలకి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకి వేస్తామయ్యా, ఇటువంటి పరిపాలన ఇక మాకు వద్దని ప్రజలందరూ కూడా విసిగిపోయి మరి బ్రహ్మరథం పట్టే విధంగా ఇవాళ ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా నారా లోకేష్ గారిని మరి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరం కూడా కూటమిగా ఏర్పడి కలిసికట్టుగా పనిచేసి తాడేపల్లి మండలం మంచి మెజార్టీ ఇచ్చే దిశగా కూడా మేమందరం ఈ 15 రోజులు కూడా కష్టపడి పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మంగళగిరి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఏమినేని రామకృష్ణ తనయుడు నిఖిల్ రాజ్ ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్లో 3897 ర్యాంక్ సాధించాడు. ఈ మేరకు పలువురు అభినందించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తాడికొండ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మందడం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియపరుస్తూ సూపర్ 6 పథకాలను తెలియపరుస్తూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆలూరి సుబ్రహ్మణ్యం, వాకిచర్ల వీరాంజనేయులు, ఆలూరి బుచ్చిబాబు, కొండపాటి సతీష్, చంద్ర బెజవాడ, రమేష్ బాబు, బెజవాడ నరేంద్ర, ఆలూరి శ్రీనివాసరావు, బెల్లంకొండ నరసింహారావు, వేజండ్ల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వల్లభనేని సాయి ప్రసాద్ అంత్యక్రియలు గురువారం జరిగాయి. ఓ రిపోర్ట్. మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి సేవలు అందించిన నేతగా వల్లభనేని సాయి ప్రసాద్ చిరస్మరణీయుడని పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. బుధవారం కన్నుమూసిన సాయి ప్రసాద్ భౌతిక దేహానికి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని ఓల్డ్ బ్యాంక్ కాలనీలోని ఆయన నివాసం నుండి అంతిమయాత్ర ఆరంభమై నిడమరి రోడ్, గౌతమ బుద్ధ రోడ్ మీదుగా పాత మంగళగిరి శ్మశాన వాటిక చేరుకుంది. దారి పొడవునా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వివిధ పార్టీల, వివిధ రంగాల ప్రముఖులు బెల్లంకొండ నరసింహారావు, నన్నపనేని నాగేశ్వరరావు, నాగార్జున హైస్కూల్ రాఘవయ్య, కె సీతారావమ్మ, దానబోయిన సుందర్రావు యాదవ్, సంక బాలాజీ గుప్తా, గోవాడ దుర్గారావు, మన్నెం రమేష్ బాబు, దెడ్ల సత్యానందం తదితరులున్నారు.